స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. సహాయము అడుగుటకు సిగ్గుపడకు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము, నా చేయి ఎడతెగక అతనికి తోడైయుండును. కీర్తనలు 89:21 స్నేహితులారా, దిక్కులేని పరిస్థితుల యందు మనము కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలు, అవమానాలలో ఉన్నప్పుడు మనకు సహాయము చేసేవారి కంటే మనల్ని వెక్కిరింతల పాలు చేసేవారే ఎక్కువ. మనము కష్టంలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు ఎవరినైనా కూడా ఒక్కసారి సహాయం అడుగుతామండి. వారు ఒకసారి సహాయం చేయగానే మరలా సహాయం అడగడానికి మనకు మనసు రాదు. ఏ వ్యక్తినైనా కూడా రెండోసారి, మూడోసారి, 10వ సహాయము అడగలేం. అలాగుననే మన కుటుంబ సభ్యులు కానివ్వండి, లేక బంధువులు, స్నేహితులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒకసారి సహాయం అడిగితే చేస్తారేమో కానీ మళ్ళీ సహాయం చేయమంటే ఎవ్వరు చేయరు. అంత మాత్రమే కాదు స్నేహితులారా, నువ్వు కష్టాలలో ఉండు, ఎన్ని సమస్యల మధ్య నలిగిపోయినటువంటి వాడవుగా ఉండు, ఎన్ని బాధలు, చెరలు, కన్నీళ్ళు, చీకటులు, అవమానాల గుండా ప్రయాణము చేయు. నీ కుటుంబ సభ్యులైనా కూడా, బంధువులు, స్నేహితులు ఎవరైనా కూడా ఎల్లకాలం శాశ్వతంగా నీకు సపోర్టుగా నిలువబడరు. ఎవరి సహాయమైనా కూడా కొంతకాలమే మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. అయితే ఎన్నిసార్లైనా కూడా విసుగు చెందకుండా, ఎన్నిసార్లైనా కూడా విసుగు త్రోసి వేయకుండా ఎల్లకాలం మనకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆయన శక్తి కలిగినటువంటి వాడు, పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు, కొదువలను తీర్చగలిగినటువంటి వాడు. ఆయనలో శక్తి ఉంది గనుక, ఆయనలో బలం ఉంది గనుక, ఆయన పరిస్థితులను మార్చగలడు గనుక ఆయన ఎన్ని మారులైనా, ఒక్కసారి కాదండి, 10 సార్లు కాదండి, 100ల సార్లైనా మనకు సహాయము చేయగలిగినటువంటి వాడు. ఈ భాగంలో నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును. నా చెయ్యి అనే మాట దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క పవర్ మనకు తోడుగా ఉంది అని తెలియజేస్తూ ఉంది. స్నేహితులారా, నిజమే, నేను బలహీనుడనని నీకు అనిపిస్తూ ఉందేమో, నేను ఓడిపోయినటువంటి వాడనని నీకు అనిపిస్తూ ఉందేమో, నేను కొరతలలో ఉన్నానని నీకు అనిపిస్తూ ఉందేమో, నా దగ్గర తలాంతులు లేవే, నా దగ్గర డబ్బు లేదే, ఎవరు నాకు పరిచయస్తులు లేరే, ఎవరు నన్ను ప్రోత్సహించేవారు లేరే, ఎవరు నాకు తోడుగా నిలువబడేటటువంటి వారు లేరే, ఎవరి సహాయం నాకు దొరకట్లేదే అని నీవు కుమిలిపోతూ ఉన్నావేమో, విసిగి వేసారేటటువంటి వాడవుగా ఉన్నావేమో, ఎవరి సహాయం నాకు దొరకట్లేదు అనే ఆ అనుభవము, ఆ వ్యధ, కన్నీరు నిన్ను వెంబడించేదిగా ఉన్నదేమో. స్నేహితులారా, దేవుని యొక్క ప్రెజెన్స్,
అండ్ దేవుని యొక్క పవర్ నీతో కూడా ఉన్నది అనే సత్యాన్ని గ్రహించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, మరి ముఖ్యంగా దేవుడు మనకు సహాయము చేయడం విషయంలో, మనలను బలపరచడం విషయంలో ఆయన కమిట్మెంట్ కలిగినటువంటి దేవుడు. దేవుడు దేనికి కమిట్మెంట్ అని అంటే నిన్ను బలపరచడానికి ఆయన కమిట్మెంట్ కలిగిన దేవుడు. ఆయన అవధులు లేనటువంటి సహకారాన్ని నీకు అందించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. నీ జీవితంలో ఎంతోమంది నీకు ప్రామిస్ చేసి ఉండొచ్చండి. ఏమనంటే నీ కష్టకాలంలో నేను తోడుంటా, నీకు అప్పులు కలిగినప్పుడు, నువ్వు ఒంటరివాడవైనప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, నువ్వు జీవితంలో ఉద్యోగం లేనప్పుడు, సమస్యలతో ఉండినప్పుడు, నీకు అందచందములు లేనప్పుడు, నీ జీవితంలో ఓటమి చెందినప్పుడు, నీ జీవితంలో కలవరములు, భయములు, చింతలు, కొరతలు నిన్ను వెంబడించినప్పుడు వ్యక్తులు నీకు ప్రమాణం చేసి ఉంటారండి. ఎవరో ఒక వ్యక్తి, నేను నీతోనే ఉంటాను, నువ్వు భయపడకు అని. కానీ కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తి తన ప్రమాణాన్ని మర్చి మిమ్మల్ని ఒంటరి వాళ్ళనుగా వదిలి తన త్రోవ తను చూసుకొని ఉండవచ్చు, తన జీవితాన్ని తాను చూసుకొని ఉండవచ్చు. కానీ దేవుడు మధ్యలో నిన్ను వదిలిపెట్టేటటువంటి దేవుడు కాదు. మనుషులను నువ్వు నమ్మి ఉండవచ్చు, మనుషులను నువ్వు ఆశ్రయించి ఉండవచ్చు, వారు నిన్ను మధ్యలోనే వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను మధ్యలో వదిలి వెళ్ళేటటువంటి దేవుడు కాదు స్నేహితులారా. అందుకే ఎడతెగక అతనికి నేను తోడై ఉంటాను. ఎడతెగక అనే మాట అన్ని కాలాలను, అన్ని సమయాలను, అన్ని అవసరతలను తెలియజేస్తూ ఉంది. అంటే అది ఏ కాలమైనా కానివ్వండి, ఏ సందర్భమైనా కానివ్వండి, ఎటువంటి అవసరతనైనా కానివ్వండి, ఆయన ఎడతెగక నీతో ఉన్నాడు అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మాకు తోడుగా ఉంటామని, ఆదరిస్తామని, ధైర్యపరుస్తామని, కష్టకాలంలో సహాయం చేస్తామని ఎంతోమంది వ్యక్తులు మాకు మాట ఇచ్చి ఉండినారు. అయితే కష్టములు, శ్రమలు మమ్మల్ని ఆవరించి ఉండగానే మధ్యలోనే మమ్మల్ని వదిలి వారి త్రోవ వారు వెతుక్కున్నటువంటి వారుగా, వారి స్వార్థాన్ని వారు వెంబడించినటువంటి వారుగా ఉన్నారు. అయితే మీరు మేము కష్టంలో ఉన్న, శ్రమలో ఉన్న, బంధకాలలో ఉన్న, కన్నీళ్లలో ఉన్న, ఆటుపోట్లు, అవమానాలు, అపజయములు ఎంతగా మమ్మల్ని వేధిస్తూ ఉన్నా నిరంతరము మాతో కూడా ఉండగలిగినటువంటి దేవుడవు. నిరంతరము మాతో ఉంటానని మీరు వాగ్దానం చేసినందుకు మీకు వందనాలయ్యా. నిరంతరము తోడుగా ఉంటానని, నిరంతరం నిన్ను బలపరుస్తానని, నిరంతరము నీకు సహాయాన్ని అందజేస్తానని, అది ఏ కష్టమైనా కానివ్వండి, ఏ సమయమైనా కానివ్వండి, ఎంతటి అవసరతలైనా కానివ్వండి, నిన్ను విడువను అని మాకు వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగినటువంటి దేవుడవయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించే బిడ్డల జీవితంలో కూడా మధ్యలోనే మనుషులు వాళ్ళని మోసగిచ్చి వెళ్ళిపోయినటువంటి వారు ఉండవచ్చయ్యా. మధ్యలోనే వాళ్ళ కన్నీళ్లను, సమస్యలను, భారములను పట్టించుకోకుండా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. వారిని కనికరించండి. మీ వాగ్దానాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చండి. నా చేయి ఎడతెగక నీకు తోడై ఉంటుంది అనే వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. మరి ముఖ్యంగా రక్షక, ఈ ప్రార్థనలో ఏ కుటుంబం అయితే ఏకీభవిస్తూ ఉన్నారో, ఏ వ్యక్తులైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారిని మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబములను రక్షక, వారి జీవితములను రక్షక మీకు అప్పగించుకొనుచు క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి
కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.